సో ఈ రోజున మనము చర్చ్కి వచ్చినప్పుడు, క్రిస్మస్ అని అనుకొని వచ్చినప్పుడు, మనం ఎవరు పాత బట్టలు వేసుకు రాలేదు కదండి. మనము కొత్త బట్టలు వేసుకున్నాం. కొత్త బట్టలు వేసుకోకపోయినా చాలా హెవీగా ఉన్నవి, ఏదైతే చాలా గ్రాండ్గా ఉంటాయి, ఎక్కువ డబ్బు పెట్టి కొన్నామో అవే మనం అందరం వేసుకొస్తాం కదండి. అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటామంటే, ఇవాళ ఒక ఫంక్షన్ కాబట్టి, ఇవాళ ఒక పండగ కాబట్టి మనము అట్లా బట్టలు వేసుకొని వస్తాం. ఈ బాక్స్ ఎలా అయితే నేను ర్యాప్ చేశాను, మనం కూడా మనల్ని అట్లాగే ఒక మంచి ర్యాప్గా, మంచిగా మనల్ని మనము ప్రెజెంటబుల్గా ఉండేటట్టుగా, మంచిగా కనపడేలాగా, అందరు చూసినప్పుడు ఓహో భలే తన సారీ బాగుంది, తను అందంగా రెడీ అయింది అని మనల్ని అందరూ అనుకునేలాగా మనము రెడీ అవుతాం. ఎందుకంటే ఇవాళ ఫంక్షన్ కాబట్టి, ఇవాళ పండగ కాబట్టి మనం అందరం అలా రెడీ అయి వస్తాం కదండి. నేను ఎవరైనా స్టేజ్ మీద పిలుస్తాను, ఎవరైతే నా కళకి చాలా అందంగా కనపడతారో వాళ్ళని పిలుస్తా. అమృత ప్లీజ్ కమ్. క్రిస్మస్ వచ్చినప్పుడు ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే, మనకి మంచి గిఫ్ట్ ఇస్తే మనకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదండి. మనం ఎన్ని కొన్నప్పటికీ కూడా ఎవరైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే, అబ్బో వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాకు గిఫ్ట్ ఇస్తున్నారని మనం ఎంత సంతోషపడతాం. సో ఒక్కసారి తన దగ్గర నేను ఈ గిఫ్ట్ ర్యాప్ ఓపెన్ చేపిస్తాను. ఈ పైన ఉన్న కవర్ దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. మనం అందరము ఇవాళ ఇట్లా రెడీ అయ్యి వచ్చాం, అందంగా మంచిగా ప్రెజెంటబుల్గా అందరూ మెచ్చుకునేలాగా మనం రెడీ అయ్యి వచ్చాం. సో ఒకసారి ఈ గిఫ్ట్ ర్యాప్ని మనం ఓపెన్ చేస్తే, ఓపెన్ చేయండి. సో మనం అందరము చక్కగా మంచిగా రెడీ అయి వచ్చాం. కానీ మనం రెడీ అయినప్పుడు అది ఓన్లీ బహరీ రూపమే. లోపల అంతరంగా మనకేముంటుంది తెలుసా అండి? అందరు చెప్తారా ఏమేమి ఉన్నాయి? ఇంకా ఇది ఇది ఇవన్నీ కదండి మనకు ఉండేది. రెడీ అవ్వడానికి మనం ఎంత చక్కగా రెడీ అయి వస్తాం. కానీ ఎక్కడో లోపల చూస్తే సమ్వేర్ ఇన్సైడ్ మనకు ఒక బ్యాడ్ చాప్టర్లో మనం ఉన్నాం. ఒక దుఃఖమైన కథ, ఒక దుఃఖమైన జీవితము, ఒక నిరాశైన జీవితము, అనారోగ్య పరిస్థితి.